హాయ్ ఫ్రెండ్స్, పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా బ్రిటన్కు చెందినటువంటి వైద్యులు పిల్లలకు సోషల్ మీడియా వల్ల కలిగే ముప్పును సిగరెట్ తాగడం వల్ల కలిగే ప్రమాదాలతో పోల్చారు. అంతేకాకుండా యువత ఆరోగ్యాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని అకాడమీ ఆఫ్ మెడికల్ రాయల్ కాలేజెస్ అనే సంస్థ బ్రిటన్ సర్కార్కి సమర్పించినటువంటి నివేదికలో వెల్లడింది. యూకే, ఐర్లాండ్కు చెందినటువంటి 23 ప్రముఖ వైద్య కళాశాలలు, వైద్య సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ సంస్థ పిల్లలు, యువతపై టెక్నాలజీ మరియు సోషల్ మీడియా ప్రభావం తీవ్ర ఆందోళన కలిగిస్తోందంటూ పేర్కొంది. నివేదిక కోసం నిర్వహించినటువంటి సర్వేలో భాగంగా పాల్గొన్న 132 మంది వైద్యుల్లో సగానికి పైగా ప్రతి వారం కనీసం ఒక్కసారి టెక్నాలజీ లేదా డిజిటల్ పరికరాల వినియోగంతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలను చూస్తున్నట్టుగా తెలియజేశారు. అలాగే మూడింట ఒక వంతుకు పైగా వైద్యులు వారంలో అనేక సార్లు ఇలాంటి కేసులు ఎదురవుతున్నాయంటూ చెప్పారు. ఇక వైద్యులు గుర్తించినటువంటి సమస్యల్లో మానసిక ఆరోగ్య సమస్యలు, ఆన్లైన్లో హింసాత్మక లేదా కలవరపరిచే కంటెంట్ చూడడం వల్ల కలిగే మానసిక వేదన, అలాగే ప్రమాదకర ఆన్లైన్ కంటెంట్ కూడా అనుకరించడం వల్ల కలిగే శారీరక గాయాలు కూడా ఉన్నాయి. నియంత్రణ లేని డిజిటల్ వినియోగం పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందంటూ వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలా అనే అంశంపై బ్రిటన్ సర్కార్ సంప్రదింపులు జరుపుతోంది. అలాగే రాత్రి సమయంలో సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు, అలాగే యాప్ల వినియోగ సమయానికి హద్దులు, పిల్లలను ఎక్కువసేపు ఆకర్షించే ఫీచర్లపై నియంత్రణ వంటి ప్రతిపాదనలు కూడా పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని కూడా నిషేధించినటువంటి తొలి దేశంగా నిలిచింది. మరోవైపు యూరోప్లోని పలు దేశాలు కూడా ఇలాంటి చర్యలను పరిశీలిస్తున్నాయి. బ్రిటన్లో వందలాది కుటుంబాలు స్వచ్ఛందంగా సోషల్ మీడియా నిషేధాలు, సమయ పరిమితులను అమలు చేస్తూ వాటి ప్రభావాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాయి. చూసారుగా, పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి వైద్యులు మరింత గట్టిగా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కూడా నియంత్రణ చర్యలపై దృష్టి సారిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించడం పరిష్కారమా, లేక సురక్షితమైనటువంటి వినియోగాన్ని ప్రోత్సహించడమే సరైన మార్గమా అనే చర్చ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.